మీ లైఫ్లో యాదృచ్ఛికం అనుకోవాలా? అంటే పేరెంట్స్ది లవ్ మ్యారేజ్, మీది లవ్ మ్యారేజ్ అని? నా కొడుకుది కూడా లవ్ మ్యారేజ్ అవుద్దేమో. అంతేనా? ఏమంటే ఎక్కడో చోట ఇప్పుడు నాకు ఫాదర్ లేకపోవడం అనే ఒక ఎమోషను, మదర్ లేకపోవడం అనే ఎమోషన్తో ఈ కథ నేను చూజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే మన పెయిన్ మిగతా వాళ్ళకి కూడా పెయినే కదా. ఇది అలాంటప్పుడు మనం ఒకవేళ సరిదిద్దుకోలేని తప్పు లేదని చేస్తుంటే, ఇప్పుడు సరిదిద్దుకోవడానికి చాలామంది పేరెంట్స్ ఉంటారు కదా. సో ఈ కథ ఒక చెప్పాలి, ఇప్పుడున్న టైంకి ఈ కథ కరెక్టు అనుకుని నా ద్వారా ఏం చేయగలము, నా పెయిన్ ఇంకోళ్ళు పడకూడదు కదా అనేది చూపించడం జరిగింది. ఏదైనా కూడా ఒక ఎమోషన్ ఉంటుంది కదండి, అది రిఫ్లెక్ట్ చేస్తుంది. మరి మా మదర్ది లవ్ స్టోరీ ఎలాగో మాది అలాగే జరిగింది. మా నాన్న కూడా మా అమ్మగారిని ఎలాగైతే ప్రేమించారో అలాగే నేను మా సిరిని కూడా ప్రేమించడం. కాకపోతే వాళ్ళిద్దరూ హ్యాపీయెస్ట్ మూమెంట్లో వాళ్ళ లవ్ స్టోరీ ఇదైంది, అది సాడ్ అయింది. నాదేంటంటే సాడ్ స్టోరీలో నా లవ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు అది హ్యాపీగా ఉంది. అట్లా అది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ కూడా. ఆ రోజున మేము పోయినా కానీ అర్థం చేసుకునే వాళ్ళు. యాక్చువల్లీ ఒక 10 ఏళ్ళ తర్వాత కాపురంలో అర్థం చేసుకోవడం వేరు, మొదటి రోజులో అర్థం చేసుకోవడం. అప్పటికి ఎన్ని రోజులు అవుతుందండి మీకు ఇచ్చే టైం కల్లా? ఎన్ని రోజులు అవుద్ది సుమారుగా? ఎవరండి? గోల్డ్ కానీ అవి కానీ? లేదండి, నైట్ అమ్మాయి నాకు పరిచయమే ఆ ఇన్స్టిట్యూట్లో పరిచయం అండి. క్లాసికల్ డ్యాన్స్ అమ్మాయి కొంత వచ్చు. ఎవరున్నారు క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ అడుగుతుంది ఈ కూచిపూడి కథకులు అవన్నీ మనకు రావు. ఎవరున్నారంటే ఒక అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి వచ్చింది, పైన మాగంటి కాలనీలో ఉంటుందని ఎవరో చెప్పారని మా ఫ్రెండ్ని పంపిస్తే అమ్మాయి కూడా పార్ట్ టైం జాబ్లో అనుకొని వచ్చింది. వచ్చినాక నేను చూడంగానే ఐ లవ్ అని చెప్తే ఇడియట్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఎవరు చెప్పరు కదా అలాగా. సరే అని ఇంటికి వెళ్ళిన తర్వాత మదరు చనిపోయి ఉన్నారు. అప్పుడు అందరు నా ఫ్రెండ్స్ కూడా స్ట్రగుల్డ్, మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా. అప్పుడు పెద్ద మొబైల్ నైట్ ఫోన్ చేసి ఎత్తే అంత ఉండదు ఎవరికైనా సరే, ఆ ఫోన్లు ఉండేవి కాదు, ఏం కాదు. ఎక్కడో నాకు రిలయన్స్ అని ఒక ఫోన్ 500 రూపాయలకి అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, దాంతో అమ్మాయికి ఫోన్ చేయడం, అమ్మాయి రమ్మనడం, నైటే అమ్మాయి ఇవ్వడం. మేము మార్వాడి షాప్ ఒక ఆయన పడుకుంటే దర్గాలో ఆయన లేపి తాకట్టు పెట్టడం, అంతా సింగిల్ నైట్లో జరిగిపోయింది. అంటే అమ్మాయి కూడా ఎక్కడో మదర్ అనే ఒక ఎమోషన్కి కనెక్ట్ అయింది. మీకు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అప్పటికే తను రిజెక్ట్ చేశారు కదా, చేసిన తర్వాత నేను అందరిని అడిగే ప్రాసెస్లోనే నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కొట్టాను. ఓకే ఓకే. అందులో అమ్మాయి ఆ టైంకి ఎత్తి పరిస్థితి మా ఫ్రెండ్ బాగా వివరించి చెప్పడం, దాంతో జరిగింది. అది అమ్మాయికే చేయాలని కాదు, అందరికీ చేసింది అందరికీ. ఓకే. ఇప్పుడు ఈ సినిమాలో రాము రాఘవంలో చూపించినట్టుగా మీ లైఫ్లో కూడా కొన్ని ఇన్సిడెంట్లు ఏమన్నా దీంట్లో పెట్టారా, లేకపోతే? అంటే కాదండి, ఈ సినిమాలో మీరేంటంటే తండ్రి కొడుకుల మీద చాలా సినిమాలు వచ్చినాయండి. అవును. ఇందులో నువ్వు కొత్తగా ఏం చెప్పావు దండాదంటే, ఇప్పుడు చూసిన ప్రేక్షకులు కొత్త విషయమే చెప్పాను. ఇలాంటి తండ్రి ప్రతి ఇంట్లో ఉంటాడు, అలాంటి కొడుకు ఏ ఇంట్లో పుట్టకూడదు అనేదే చెప్తున్నాను అనమాట. అలాంటి కొడుకు ఉండడండి, కోట్లలో కూడా ఉండడు. ఆ రాఘవన్ అలా డిజైన్ చేసాం. మీరు అంటే మనం అంత పెద్ద తప్పులు చేసేస్తామని కాదండి, ఏదైతే ఎండ్ ఆఫ్ ద క్లైమాక్స్ ఉందో అది ఎక్కడ జరగకూడదు, మన ఇంట్లోనే కాదు పగవాళ్ళ ఇంట్లో కూడా జరగకూడదు అనుకుంటాం. కానీ ఇదేంటంటే ఒక విషయం నాన్నకి అమ్మకో చెప్పేస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు, కానీ ఓ 4-5 దెబ్బలు కొడతారని ఆ విషయం చెప్పం. మనం ప్రపంచం మొత్తానికి చెప్పేస్తాం, పేరెంట్స్ తప్ప. ప్రపంచం మనం వింటుంది, ఉచిత సలహాలు ఇస్తుంది, దాన్ని సాల్వ్ చేయదు ఎప్పుడు. ప్రపంచం అంతా తెలిసినాక పేరెంట్స్ తెలుస్తుంది, ఆ టైంలో వాళ్ళు ఆదుకునే ఆదుకుందాం అనుకునే లోపల సమస్య పెద్దదైపోతుంది. ఆ ఒక అబద్ధాన్ని కవర్ చేయడం కోసం 100 అబద్ధాలు ఆడుతూనే ఉండి ఆ అబద్ధాన్ని నిజం చేసుకుంటూ ఉండడానికి ట్రై చేస్తుంటాం. ఇలాంటి ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంటుంది. ఈ ఫాదర్ సన్ ఎమోషన్లోనే కాదండి, ఫాదర్ డాటర్ కూడా జరుగుద్ది, ప్రతి ఒక్కళ్ళ ఇన్సిడెంట్ జరుగుద్ది. ముఖ్యంగా నాన్న అనేవాడు మన కోసం ఏం చేయట్లేదేమో, ఎప్పుడు చూడు బాధ్యతలు, బరువులు, చదువులు అంటున్నాడు తప్ప అమ్మంత ప్రేమగా నాన్న మనల్ని చూడట్లేదేమో అని అనుకుంటాం. కానీ మనం లేని టైంలో అమ్మ దగ్గర నాన్న ఏం మాట్లాడాడని ఒకసారి మనం వింటే మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలాంటి విషయాలు చెప్పాను ఇందులో. కొడుకు లేని సీన్స్ కొడుకుకి తర్వాత తెలిస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని చెప్పాను నేను. అది కొంచెం మా లైఫ్లే కదా, మా లైఫ్లో ఇలా ఉంది కదా అని అనుకోవడానికి చెప్పిన కొత్త మ్యాటర్. నా లైఫ్లో అయితే మా నాన్నగారితో ఎక్కువ నాకు ఇది లేదు, అటాచ్ లేదు, ఎందుకంటే 8 ఇయర్స్లో వెళ్ళిపోయారు. కానీ ఏ రోజు కూడా నేను ఆ చిన్న ఏజ్లో మనకి ఏముంటుందండి, మనం అంతా ఒక వైట్ పేపర్ లాగా ఉంటాం, ఏది చెప్తే అది కాపీగా ఉంటుంది తప్ప. మా మదర్ విషయంలో కొంత నేను అబద్ధాలు ఎప్పుడు చెప్పలేదు, కానీ ఆ టైంలో నేను అదేంటి మదరు
ఏజ్ అయిపోతుంది, మనం బాగా చూసుకోవాలి, ఇంకొంచెం ఎక్కువ కష్టపడి ఉంటే బాగుండు, రోజుకి 24 గంటలు అందరికీ కామనే కదా, నా ఒక్కడికే కాదు కదా, మరి ఆ 24 గంటలో ఏదో ఒకటి పెట్టి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు గ్రోత్ చేసి ఇంకొంచెం ఉండుంటే బాగుండు కదా అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అది కాదండి, మీరు సినిమా పోస్టర్ చూసి వచ్చారు కదా, ఫస్ట్ మీటింగ్ చిరంజీవి గారిని మీట్ అయ్యారు చూసారా? ఒక్కసారి నాకు ఇక్కడ అలా ఉంటుంది. ఇదే ఫోటో నా దగ్గర ఉన్నది, అది పెట్టేసుకున్నారు అంతే. నాకు ఎప్పటికీ ఉంటుంది, ఇది మారదు. రెండోది ఏంటంటే నేను ఇప్పటివరకు చిరంజీవి గారు కలిసింది ఒక్కసారి. నేను ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక అదిరిందని ఒక షో చేస్తున్నాను, మీలో ఎవరు కోటీశ్వరుడు ఆయనది జరుగుతుంది పక్కన. అప్పుడు నేను జోష్ రవి అనే ఒక ఆర్టిస్ట్ అలా నడుచుకుంటూ ఉంటే అక్కడ బౌన్సర్స్ వాళ్ళందరూ సార్ అట్టు వస్తున్నారని అక్కడ ఆపితే దూరం నుంచి అయినా చూడొచ్చు కదా. నేను ఎప్పుడు చిరంజీవి గారిని ఒకసారి మాస్టర్స్ షూటింగ్లో చూశాను, ఆ తర్వాత మళ్ళీ అంతవరకు చూడలేదు. నేను ఏదో ఇంకా టీవీలో అందరిలాగా చూసినట్టే అక్కడ నుంచున్నాను. ఆయన అలా వస్తూ ఉన్నారు. జస్ట్ అలా నన్ను చూసి దండరాజ్ అన్నారు. ఆయన నాకు గుండె పగిలిపోయింది. సార్ నా పేరు తెలుసా మీకు అని అడిగాను. తెలిసేంటయ్యా, నాగబాబు గారు అన్నీ చూపిస్తుంటారు మీ జబర్దస్త్లో, నువ్వు లేడీ గెటప్ జగదీప్ వీడు అట్లా సుందర్ చేసింది కూడా నేను చూశాను, వండర్ఫుల్ టైమింగ్, అన్నీ మాట్లాడుతూ అలా ఉంటే సార్ మీరు తొందరగా వెళ్ళిపోండి సార్, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది అన్నాను. ఏం మాట్లాడుతున్నావు అని ఆయన మళ్ళీ నీకు ఫోటో కావాలా అని అడిగి నువ్వేరా అని చెప్పి ఆయన పిలిచి ఫోటో నాకు వేసి భుజం మీద చెయ్యేసి ఫోటో దిగి పంపించారు.